అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్ యానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బీచ్ ఫెస్టివల్ అట్టహాసంగా ఆరంభమైంది. 3 రోజుల పాటు సాగే ఈ బీచ్ ఫెస్టివల్ను అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ప్రారంభించారు. బీచ్ ఫెస్టివల్ను వీక్షించేందుకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. సినీ నేపథ్య గాయకుల పాటలు, నృత్య ప్రదర్శనలు, జబర్దస్త్ బృందం స్కిట్లు వినోదాన్ని పంచాయి. సౌర విద్యుత్ వెలుగు చిలుగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సముద్ర తీరంలో కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడిపినట్లు సందర్శకులు తెలిపారు. సంక్రాంతి సంబరాలకి ఇక్కడ ఎస్ యానంలో బీచ్ ఫెస్టివల్స్ చాలా ముందు సంవత్సరం మీద ఈ సంవత్సరం చాలా ఘనంగా జరుగుతున్నాయి. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లు కూడా అన్నీ బాగానే ఉన్నాయి. ప్రోగ్రామ్స్ అన్నీ బాగున్నాయి సార్. సో ఏంటంటే 3 days ఫెస్టివల్ అన్నారు. సో 3 days అందరూ కూడా ఏంటంటే వాళ్ళ స్ట్రెస్ని మర్చిపోయి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. సో అదేవిధంగా ఏర్పాట్లు బాగున్నాయి. సో ఎంతోమంది ఇక్కడ మేము ఒక్కడమే కాదండి, లోకల్ పర్సన్స్ కాదు, నాన్ లోకల్ పర్సన్స్ ఎక్కువగా వస్తున్నారు. కోనసీమ అంటేనే మారు పేరు సంక్రాంతి. ఇక్కడ ఫెస్టివల్స్ చాలా బాగున్నాయండి. ప్రోగ్రామ్స్ కూడా బాగా పెట్టారు. 3 days చాలా బాగుంటాయండి. ఈసారి ఎస్ యానంలో చాలా బాగా పెట్టారండి. ఫెస్టివల్స్ అనేది చాలా బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ దూర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేమంతా హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ బాగా జరుగుతుందని తెలిసి మా రిలేటివ్స్ కూడా ఉన్నారు ఇక్కడ. మా రిలేటివ్స్ తోటి ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ టైం ఇది చూడడము చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా రావాలనిపిస్తుంది ఇక్కడ.